ఎమ్మెల్యే ముద్రగడ పద్మనాభరెడ్డి తాజాగా మరో లేఖను విడుదల చేశారు. ఈసారి ఆయన తన కుమార్తె చేసిన ట్వీట్ పై స్పందించారు. ఆ లేఖలో కుటుంబ వ్యవహారాలను ప్రస్తావించారు. ఈ మధ్య మా కుటుంబంపై ఒక కుటుంబం దాడి చేస్తుంది అన్నారు. ఆ కుటుంబానికి మా కుటుంబానికి మధ్య చాలా కాలం నుండి మనస్పర్ధలు వచ్చాయన్నారు. ఏడాది నుండి అన్ని రకాలుగా రాకపోకలు బంద్ అయ్యాయన్నారు. వారి జోలికి వెళ్లకపోయినా తన కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నారన్నారు. మా చిన్నబ్బాయి గిరిబాబు ఎదుగుదలను చూసి ఓర్వలేక అసూయతో రగిలిపోతున్నారని విమర్శించారు. నాకు క్యాన్సర్ వచ్చిందని ఇంట్లో బంధించి చిన్న కొడుకు వారి మామగారు పట్టించుకోవడం లేదంటూ బాధాకరమైన ప్రకటనలు విడుదల చేస్తున్నారన్నారు. ఈ రోజు తాను ఆరోగ్యంగా ఉన్నాను అంటే తన చిన్న కొడుకే 100% కారణమన్నారు. వయసు రీత్యా వచ్చిన అనారోగ్య సమస్యలు తప్ప మరి ఏ ఇతర అనారోగ్య సమస్యలు లేవన్నారు. వారి ఉద్దేశం మా చిన్నబ్బాయిని నా నుండి దూరం చేస్తే వారింటికి చేరతాను అని, వారి అడుగులకు మడుగులొత్తుతానని అనుకుంటున్నారేమో. అది ఈ జన్మకు జరగదు. ఎన్ని జన్మలెత్తినా కూడా ఆ ఇంటికి వెళ్లడం అసలు జరగదు అని ముద్రగడ పద్మనాభం తన లేఖలో స్పష్టం చేశారు. ఎవరూ తనని బంధించలేదని, మానసికంగా హింసించడం లేదని స్పష్టం చేశారు. కాళేశ్వరం విచారణ అనంతరం హరీష్ రావు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. అన్ని రకాల ఎవిడెన్స్లు కూడా